తెలంగాణకి ఎక్కడి నుంచి దాపరించారా మీరు? ఒక ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యేనేమో వేద మంత్రాల్లో బూతులు ఉన్నాయంటాడు. ఇప్పుడు ఆయన బాబురావు ముచ్చట చదివిండు. ఆడ లంచవర్కరాలు తెలియదు, ఎవరి కొడుకు తెలియదు. అసెంబ్లీలోనేమో కొంతమంది వందే మాత్రం పాడుతుంటే వాకౌట్ చేస్తున్నారు. వాకౌట్ చేసిన వాళ్ళు అటు నుంచి అటే పాకిస్తాన్కి వెళ్ళిపోండి. ఎందుకున్నారు ఇండియాలో ఉంటే వందే మాత్రం పాడాల్సిందే. 100కి 200% పాడాల్సిందే వందే మాత్రం. ఫస్ట్ ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి తెలుసా? అసెంబ్లీ ముందే, అంటే లోపలికి రాకన్నా ముందే వందే మాత్రం పాడితేనే లోపలికి వచ్చేటట్లు ఒక రూల్ ని తీసుకురావాలి. అప్పుడు ఇక వీళ్ళందరూ అసెంబ్లీకి రారు. ఇక ఎంఐఎం పార్టీ వాళ్ళు అసెంబ్లీలో వెళ్ళిపోయింది అయితే ఎంఐఎం పార్టీ వాళ్ళే కదా, మిగతా వాళ్ళు ఎవరైతే వెళ్ళిపోలేరు కదా. ఇకపోతే మన కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల శామ్యూల్ వేద మంత్రాల లోపలనే బూతులు ఉన్నాయంట. ఫస్ట్ తప్పు ఈ ఎమ్మెల్యేది కాదురా, ఆశీర్వదించి నీకు వచ్చారు చూడు, ఫస్ట్ మీది తప్పు. సిగ్గులు ఉండాలి కొంచెం మన బ్రాహ్మణులకు. ఫస్ట్ వాడిని ఆశీర్వదించడానికి వెళ్ళినందుకు యూజీసీ బిల్లు గురించి ఒక బ్రాహ్మణ అమ్మాయిని అడిగితే బట్టలిపి కొట్టడానికి ట్రై చేశారు. అక్కడ అయ్యింది ఇన్సిడెంట్. తెలంగాణలో ఏమనుకున్నారు? మాకెందుకులే అనుకున్నారు. ఇప్పుడు తెలంగాణలో అయ్యింది. అప్పుడు నాకెందుకులే అనుకున్నందుకు ఇప్పుడు నీ ఇంటి వరకు వచ్చింది. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరుగుండి. బ్రాహ్మణులైనా హిందువులైనా ఇంకెవరైనా సరే మీరేమో వెళ్ళి వాళ్ళని ఆశీర్వదించండి. మీ ఆశీర్వాదంలో బూతులు ఉన్నాయని అంటారు. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఫస్ట్ తప్పు ఈ ఎమ్మెల్యేలది ఎంపీలది కాదురా, వాళ్ళని ఎన్నుకున్న చూసినా ఫస్ట్ తప్పు మీది. కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన ప్రతి ఒక్కడు అనుభవించుండ్రా. నాకెందుకంటే నిన్న వాడన్న మాటలకి అండ్ నిన్న వాళ్ళు చేసిన వాకౌట్ కి నాకు మండింది. అసలు ఇలాంటి వాళ్ళని ఎందుకు ఎన్నుకున్నారా మీరు అని నాకు మైండ్ థాట్ వస్తుంది. అంటే మీకు తెలిసి ఎన్నుకున్నారా, తెలియక ఎన్నుకున్నారా అనేది నాకేం అర్థం కావట్లేదు. ఉప్పు కారం తినేటోనికి ఎవరికైనా సరే రోషం అనేది వస్తుందిరా. అయినా మీకు ఎంత చెప్పినా వేస్ట్. ఎందుకంటే దున్నపోతు మీద వానబడ్డట్లే. మీకు ఎంత చెప్పినా వేస్ట్. ఇప్పటికన్నా కళ్ళు తెరిస్తే వచ్చే ఎలక్షన్ అన్నా మంచులను ఎన్నుకోండి. రెస్పెక్ట్ అనేది ఉంటుందిరా ప్రతి ఒక్కరికి. సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉంటది. ఇప్పుడు నువ్వు అనడం దేనికి, క్షమాపణ చెప్పడం దేనికి? అనకుంటే క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు కదా. కంటెంట్ నచ్చితే లైక్ చేయి, అదే విధంగా సబ్స్క్రైబ్ చేయి. నేనున్నానని మాత్రం అస్సలు మర్చిపోకు.